హాయ్ అండి. నిన్న మనం ఎనర్జీ అండ్ పవర్ సిగ్నల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. సేమ్ అదే ఎనర్జీకి ఫార్ములా ఏం చెప్పుకున్నాం? లిమిట్ t టెన్స్ టు ఇన్ఫినిటీ ఇంటిగ్రల్ ఆఫ్ -t టు t g ఆఫ్ t మాడ్యులస్ ఆఫ్ హోల్ స్క్వేర్ dt. అదేవిధంగా పవర్కి లిమిట్ t టెన్స్ టు ఇన్ఫినిటీ 1/2t ఇంటిగ్రల్ ఆఫ్ -t టు t g ఆఫ్ t హోల్ స్క్వేర్ dt. ఇందులో ఎలా చెప్పుకున్నాం కదన్నా, ఇప్పుడు ఒక పవర్ సిగ్నల్ యొక్క ఎనర్జీ అనేది ఎంత ఉంటుందంటే, పవర్ సిగ్నల్ యొక్క ఎనర్జీ అనేది ఇన్ఫినిటీ. పవర్ సిగ్నల్ యొక్క ఎనర్జీ అనేది ఇన్ఫినిటీ ఉంటుంది. అదేవిధంగా ఎనర్జీ సిగ్నల్ యొక్క పవర్ అనేది ఎప్పుడు కూడా జీరో యావరేజ్ పవర్ అనేది ఉంటుంది. ఎనర్జీ సిగ్నల్ పవర్ అనేది ఎంత ఉంటుంది? జీరో యావరేజ్ పవర్ అన్నది. జీరో యావరేజ్ పవర్ అనేది ఉంటుంది. యూజువల్లీ మామూలుగా ఏంటంటే, మనము పీరియాడిక్ సిగ్నల్స్ అని ఉంటాం కదా, పీరియాడిక్ అండ్ ర్యాండమ్ సిగ్నల్స్ ఈ రెండు కూడా ఎందుకు వస్తాయి? పవర్ సిగ్నల్సే. ఒక సిగ్నల్ పీరియాడిక్ అయిందంటే అది పవర్ సిగ్నల్స్ అవుతుంది. అది ర్యాండమ్ సిగ్నల్ అయినా కూడా పవర్ సిగ్నల్ వస్తుంది. ఒకవేళ అది నాన్ పీరియాడిక్. ఎందుకు ఇలా చెప్తున్నామంటే, పీరియాడిక్ అనేది పవర్ సిగ్నల్ ఎందుకు అయింది అంటే, పీరియాడిక్ సిగ్నల్కి ఒక పర్టికులర్ వాల్యూ అనేది ఉంటుంది. ఒక ఫిక్స్డ్ వాల్యూ అనేది చెప్పి ఉంటుంది. అంటే ఇన్ఫినిటీకి వెళ్ళదు. అది ఇన్ఫినిటీ వాల్యూ అనేది రాదు పీరియాడిక్కి. అందువల్ల అది పవర్ సిగ్నల్ అవుతుంది. అది నాన్ పీరియాడిక్ అయితే, నాన్ పీరియాడిక్ అండ్ డిటర్మినిస్టిక్ అంటే అవి ఇన్ఫినిటీ వాల్యూ వస్తాయి కాబట్టి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్లో అవి ఎనర్జీ సిగ్నల్స్ అవుతాయి. జనరల్గా మనము ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్లో డినోట్ చేయడానికి మనం వాడేది ఫోరియర్ సిరీస్ వాడతాము. మొట్టమొదటగా మనం చేసింది ఫోరియర్ సిరీస్. ఇతను చాలా చిన్న వయసులోనే మరణించాడు. ఇప్పటికీ కూడా ఈ ఫోరియర్ సిరీస్ అనేది స్టిల్ కంటిన్యూ అవుతుంది. దీనికి దాటి సిరీస్, దీనికన్నా బెస్ట్ సిరీస్ అనేది ఇప్పుడు వరకు రాలేదు. ఫోరియర్ సిరీస్ అతను కేవలం 27 ఇయర్స్ అంత చిన్న ఏజ్లో మరణించాడు. కానీ అతను కనిపెట్టిన ఈ సిరీస్ మాత్రం స్టిల్ ఇంకా మనుగడలో ఉంది. దీన్ని మించిన సిరీస్ అనేది ఇప్పటి వరకు ఎక్కడా కూడా రాలేదు. జెట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇవన్నీ ఉన్నాయి, కానీ వీటిని మించి అది చేయలేకపోతుంది. ఫోరియర్ సిరీస్లో 2 ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి లీనియారిటీ, రెండవది సిస్టమ్ అనేది టైం వేరియంట్ అనేది అవ్వాలి. లీనియారిటీ అంటే ఏంటి? సపోజ్ x1 అనేది x1 x2 అనేది ఇన్పుట్లు అనుకుందాం. a1 a2లు అనేవి కాన్స్టెంట్లు. a1 x1 ప్లస్ a2 x2 అంటే 2 ఇన్పుట్లని మనము కంబైన్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ ఎలా రావాలి? ఈ x1 అవుట్పుట్ అనేది y1 అనుకోండి, a1 y1 అనుకోండి x1ది. a2 x2 అనేది a2 y2 అనుకోండి అవుట్పుట్లు. ఇక్కడ కూడా అలాగే రావాలి. అంటే a1 y1 ప్లస్ a2 y2. ఇక్కడ కూడా సేమ్ మనకి అలానే రావాలి. దిస్ ఈజ్ కాల్డ్ లీనియారిటీ. అంటే మనం ఏ ఫ్యాక్టర్ అయినా సరే ఇన్పుట్లో యాడ్ చేసినా కానీ ఏం చేసినా కానీ అది అవుట్పుట్లో అనేది
రిఫ్లెక్ట్ అవ్వాలి. దెన్ ద సిగ్నల్ ఈజ్ లీనియర్. ఇది లీనియర్ ప్రాపర్టీని ఒబే చేస్తుంది. నెక్స్ట్ టైం వేరియంట్. టైం వేరియంట్ అంటే ఏం చెప్పుకున్నాం మనము? టైం మీద డిపెండ్ అయ్యేది. అంటే ఎక్స్ ఆఫ్ టీ అనేది ఇన్పుట్ సిగ్నల్ అయినప్పుడు వై ఆఫ్ టీ అనేది దాని యొక్క రెస్పాన్స్ లేదా అవుట్పుట్ అయినప్పుడు ఎక్స్ ఆఫ్ టీని కొంత డిలే చేస్తే మనము వై ఆఫ్ టీ కూడా అంత మాత్రమే డిలే అవ్వాలి. దిస్ ఈజ్ కాల్డ్ టైం వేరియంట్. టైం మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి అది టైం వేరియంట్ అని పిలుస్తారు. ఫోరియర్ సిరీస్ రిప్రజెంటేషన్ అనేది ఇలా ఉంటుంది. కానీ ఫోరియర్ సిరీస్ నుంచి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్కి ఎందుకు వెళ్ళారు? ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ నుంచి మళ్ళీ ల్యాప్లాస్కి ఎందుకు వెళ్ళారు? ల్యాప్లాస్ నుంచి జెట్ ట్రాన్స్ఫార్మ్కి ఎందుకు వెళ్ళారో కూడా మనము నేర్చుకుందాం. ఇది జస్ట్ డెఫినేషన్ అంతేనండి. నెక్స్ట్ అసలు ఇన్ని సిగ్నల్స్ ఉన్నప్పుడు మనము డైరెక్ట్గా కేబుల్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసే వరకు అంతా బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే వైర్లెస్ కమ్యూనికేషన్ని ఆర్ రేడియో కమ్యూనికేషన్ని ఇంప్రూవైజ్ చేద్దాం అనుకున్నారో అప్పుడు సిగ్నల్ అనేది త్రూ ఎయిర్కి పాస్ చేయాల్సి వచ్చింది. సో త్రూ ఎయిర్కి పాస్ చేయాలి అంటే దేని ద్వారా చేస్తారో? యాంటీనా ద్వారా ప్రాపగేట్ చేస్తారు. త్రూ ఎయిర్కి ప్రాపగేట్ చేయాలి. అసలు మాడ్యులేషన్ టెక్నిక్స్కి ఎందుకు వెళ్ళారు అంటే, సపోజ్ మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే యాంటీనా యొక్క లెంత్ అనేది ఎలా ఉండాలనేది ఒక ఫార్ములా ఉంది. యాంటీనా లెంత్ ఎంత ఉండాలంట? అసలు యాక్చువల్లీ వేవ్ లెంత్లో 4 పార్ట్స్ ఉండాలి. అంటే వేవ్ లెంత్ని 4 పార్ట్ చేస్తే ఒక పార్ట్ లెంత్ L ఈజ్ ఈక్వల్స్ టు λ/4. లాంబ్డా అంటే ఏం చెప్పుకున్నాం? వేవ్ లెంత్ అని చెప్పుకున్నాం. అసలు వేవ్ లెంత్ అంటే ఏంటి? వేవ్ లెంత్ అంటే సపోజ్ ఏం కాదండి, ఒక సైకిల్ లెంత్ అనేది ఎంతో అదే వేవ్ లెంత్ అనమాట. ఫ్రీక్వెన్సీ దీనికి లాంబ్డాకి అంటే వేవ్ లెంత్కి ఫ్రీక్వెన్సీకి ఉన్న రిలేషన్ చెప్తున్నాను చూడండి. లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు C/F. C అంటే ఏం కాదు, లైట్ స్పీడ్ అండి. లైట్ స్పీడు 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, అది ఎంతైనా అవ్వచ్చు కాబట్టి ఎఫ్. ఇప్పుడు చూడండి ఇక్కడ లాంబ్డా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/f. లాంబ్డా పెరిగింది అనుకుందాం, అంటే వేవ్ లెంత్ అనేది పెరిగింది అనుకో, దాని అర్థం ఏంటి? ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతుందని అర్థం. ఓకేనా? కింద ఉంది కాబట్టి ఇది తగ్గే కొలది లాంబ్డా వాల్యూ పెరుగుతుంది కాబట్టి ఫ్రీక్వెన్సీ వాల్యూ తగ్గుతుంది. అదే ఫ్రీక్వెన్సీ వాల్యూ పెరిగే కొలది లాంబ్డా వాల్యూ అనేది తగ్గిపోద్ది. ఓకేనండి? సో అంటే సపోజ్ ఇది ఫ్రీక్వెన్సీ, ఇది ఒక ఎఫ్ ఫ్రీక్వెన్సీ అనుకుందాం. ఇది 2f అంటే ఫ్రీక్వెన్సీ 2 ఇంతలు చేసినప్పుడు దీన్ని ఎలా ఉంటుందో తెలుసా సార్? ఇలా ఉంటుంది అంతే. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అసలుకి? నెంబర్ ఆఫ్ సైకిల్స్ పెర్ సెకండ్. ఇది ఒక సైకిల్. ఫ్రీక్వెన్సీ పెరిగిందంటే ఒక సెకండ్కి ఇంత ఒక సైకిల్ ఉందనుకుందాం. అదే ఫ్రీక్వెన్సీ పెరిగే కొలది ఒక సెకండ్కి 2 సైకిల్స్ అయిపోతాయి. అర్థమైందా? అప్పుడు వేవ్ లెంత్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ పెరిగే కొలది వేవ్ లెంత్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు C/F. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక 30 కిలో రేడియో ఫ్రీక్వెన్సీ 30 kHzని ట్రాన్స్ఫర్ చేయాలి మనము ప్రాపర్. ఒక ఎగ్జాంపుల్ ప్రకారం తీసుకుందాం. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ బై 30 × 10⁻³ హెర్ట్జ్, లేదా సైకిల్స్ పర్ సెకండ్ అని కూడా అవ్వచ్చు.
సో ఇది క్యాన్సిలేషన్ చేస్తే ఎంత వస్తుంది? 3 క్యాన్సిల్ అయితే 10 వస్తుంది. సో 10⁴ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 10⁴ అని అయితే అప్పుడు లెంత్ ఎంత అవుతుంది? 10⁴ డివైడెడ్ బై 4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 100 ఇంటూ 10⁻² బై 4 25. చూసారా, 2500 మీటర్లు అనేది మనకి యాంటీనా లెంత్ అనేది కావాలి. జస్ట్ ఎంత 30 kHz ట్రాన్స్ఫర్ చేయడానికి మనకి ఇన్ని మీటర్లు అనేది కావాలి. 2500 మీటర్లు అనేది కావాలి. ఎప్పుడు? వితౌట్ మాడ్యులేషన్ చేసినప్పుడు. చూసారా, అందుకు మనకి తక్కువ ఫ్రీక్వెన్సీ కూడా మనకి పంపించాలి అంటే యాంటీనా సైజ్ అనేది మనకి తక్కువలో కావాలి. మహా అయితే 1 ఫీట్లో చెప్పుకుంటే 10 ఫీటు 20 ఫీటు అలాగే తప్ప అంతకుమించి ఉండకూడదు. సో యాంటీనాస్ అనేవి లార్జ్ సైజ్ అనేది రిక్వైర్ అవుతున్నాయి. ఎప్పుడు? ఫ్రీక్వెన్సీ తక్కువ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు. అదే ఎక్కువ అయితే ఇంకా తగ్గిపోతుంది, లెంత్ అనేది ఇంకా తగ్గిపోతుంటుంది. 250 మీటర్స్ అన్నా కూడా అది ఎక్కువే కదా మనకి. 1 కిలోమీటర్లో 4వ వంతు ఇది కూడా మనకి ఎక్కువే. సో మనం అప్పుడు ఏమవుతుంది? యాంటీనా సైజ్ అనేది బాగా పెరిగిపోతుంది. సో యాంటీనా సైజ్ అనేది పెరగకుండా ఉండడానికి మనము స్మాల్ ఫ్రీక్వెన్సీ ఉన్న సిగ్నల్ని, సపోజ్ ఈ 30 kHz ఉన్న ఫ్రీక్వెన్సీ యొక్క సిగ్నల్ని మనము 30 క్యారియర్ ఫ్రీక్వెన్సీతో మాడ్యులేషన్ జరిపితే 30 MHz కానీ లేదా మనకు నచ్చిన ఫ్రీక్వెన్సీకి కానీ తీసుకెళ్ళచ్చు. సో ఇలా ఇప్పుడు మాడ్యులేషన్ అంటే ఏంటి? మనకి వచ్చిన మెసేజ్ సిగ్నల్ని దానికి క్యారియర్ యాడ్ చేసి లేదా ఈ సిగ్నల్ ప్రకారం క్యారియర్ సిగ్నల్ అనేది వేరీ అయితే ఇదే మాడ్యులేషన్ అనమాట. ఏంటంటే మనము మెసేజ్ సిగ్నల్ పంపించము, ఎప్పుడూ కూడా ప్రాపగేట్ చేయము. ఏది పంపిస్తాము? క్యారియర్ సిగ్నల్ని పంపిస్తాము. దాన్ని మార్పులు చేర్పులు చేసి ఆ మార్పులు చేర్పులు చేసిన తర్వాత అది డిటెక్షన్ దగ్గర అంటే రిసీవర్ దగ్గర ఈ మార్పు జరిగింది కాబట్టి ఇది అయి ఉంటుంది ఇన్ఫర్మేషను అని చెప్పి అది డిటెక్ట్ చేస్తుంది. మెసేజ్ సిగ్నల్ ఎప్పుడు వెళ్ళదండి. మెసేజ్ సిగ్నల్ని బట్టి క్యారియర్ సిగ్నల్ మారిపోయి ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది అంతే. మెసేజ్ సిగ్నల్ విల్ బి గ్రౌండెడ్. నెక్స్ట్ ఈ క్యారియర్ సిగ్నల్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మాడ్యులేషన్ అంటే ఏంటి? మాడ్యులేషన్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ carrier signal varied according to the మెసేజ్ సిగ్నల్ బట్టి అది వ్యారీ అయ్యి, అంటే ఒక జిరాక్స్ లా అనమాట. ఒక జిరాక్స్ తీసుకుని హై ఫ్రీక్వెన్సీకి కన్వర్ట్ అయ్యి అది ఆల్రెడీ హై ఫ్రీక్వెన్సీ హై పవర్ సిగ్నల్ అవుతుంది. అందుకే దాన్ని ప్రాపగేట్ చేస్తారు. సో అది ఇన్ఫర్మేషన్ని తనలో లోడ్ చేసుకుని వెళ్తుంది. ఎందుకలా నేను వేరీ అని చెప్తున్నానంటే ఒక క్యారియర్ సిగ్నల్ని ఒక్కొక్కసారి ఒక్కొక్కలా వేరీ చేస్తారు. యాంప్లిట్యూడ్ వేరియేషన్ ఒకసారి చేస్తే యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అని, ఫ్రీక్వెన్సీ వేరీ చేస్తే ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అని చెప్పి, ఫేజ్ మారితే ఫేజ్ మాడ్యులేషన్ అని చెప్పి అలాగనమాట. అలా డిఫరెంట్గా క్యారియర్ సిగ్నల్ని మనం మార్చుకుంటూ ఏదైతే ఈజీయో ఆ ప్రాసెస్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇది మాడ్యులేషన్కి మనకి అవసరమైంది. నెక్స్ట్ వీడియోలో మనము మాడ్యులేషన్ యొక్క టెక్నిక్స్ ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం. 2 రకాలు ఉంటాయి, ఆ 2లో మళ్ళీ సబ్ డివిజన్స్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.